బాక్స్ గేమ్ మొదలైంది. అంటే ఆ బాక్స్ లో బోన్ ఉంటుంది. ఆ బోన్ ని సొంతం చేసుకోవడానికి కాకినాడ నుంచి కరీనా, శ్రీకాకుళం నుంచి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఆ బోన్ ని సొంతం చేసుకుంటారు? ప్యాంట్ ఫిక్స్ అయింది, కానీ బోన్ మిస్ అయింది. ఇప్పుడు రెండో పోటీదారుడు శత్రువుల్ని చెండాడే ధీరుడు, శతధ్రువంశ యోధుడు, మా ఇంటి రాకుమారుడైన ఆనంద్. అలాగే ఇతగాడికి ధీటుగా పోటీ పడబోతున్న హంసల రాణి, అరుంధతికి అక్క, దేవసేనకి మరో పేరు, మా ఇంటికి కాబోతున్న రాకుమారైన అక్షర. అయ్యో అంకుల్, నాకు ఆడడం సరిగ్గా రాదు. పులికి వేటాడటం ఎవరు నేర్పారు? ఆట కూడా అంతే, వెళ్ళమ్మా. శభాష్ అమ్మా, శభాష్. వెళ్ళమ్మా సరదాగా. ఫోర్ ఇన్ ద బాక్స్, రౌండ్ 2 మొదలైంది. Come on, Anand. ఈ రౌండ్ లో మన మగవాళ్లే గెలవాలి. Come on, Anand. బోన్ మనదే. అక్షర, నువ్వు కూడా డౌన్ కావద్దు. Come on. ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేశాడు, లేదంటే ఓడిపోతావు. ఇంపాసిబుల్. నా మ్యాజిక్ గురించి నీకు తెలుసు కదా. విజయవాడ ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళు, ఆ కళ్ళలో పాయిజన్ ఉంది. అవి చూస్తే ఎవడైనా నీ ఊళ్ళో పడి చచ్చిపోవలసిందే. రైటర్ గారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. ఇంకో నదులండి. నువ్వు పెయింట్ అప్ అవి. యు బ్రింగ్ కలర్ టు ఎవ్రీబడీస్ లైఫ్. ఇంకా ఇదేంట్రా, వీడియో కనపడుతుంది, ఆడియో వినపట్లేదు. మమ్మీ, నువ్వు ఒక డిక్షనరీవి. ప్రతి లైఫ్ కి మీనింగ్ తెస్తావు. అబ్బో, నువ్వు ఒక అలారం క్లాక్ వి. నిద్రపోతున్న హృదయాల్ని తట్టి లేపుతావు. చా, ఇవన్నీ నిజాలే. నిజం చెప్పు. నువ్వు ఒక సముద్రపు అలవే. దగ్గరికి వచ్చినట్టు ఉంటావు గానీ దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు అరిగిపోయిన టేప్ రికార్డర్వి. టైం కావాలి, టైం కావాలి, టైం కావాలని ఒకే మాట అంటుంటావు ఎప్పుడు. ఇంకా టైం అక్కర్లేదు, చెప్పేస్తా. రియలీ? పాజిటివ్ గానే తీసుకుంటావుగా? యా. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఓడిపోయావు. అదేంటి? నువ్వు పట్టుకుంది నా డ్రెస్, బోన్ నా చేతిలో ఉంది. మళ్ళీ అమ్మాయిలు గెలిచారు, అబ్బాయిలు ఓడిపోయారు. విజయవాడ పరువు హుసేన్ సాగర్ లో కల్పించాడంటే. నా బంగారం. నాన్న నీ తర్వాత పెడతాను. స్వీట్ తింటే చచ్చిపోతాను రా. ఓకే, ప్యూరిఫై. ఒకటే పెడతావేంట్రా, ఇంకోటి పెట్టు. అయ్యో చాలు చాలు. తినిపించరా. అంటే అందరి ఎదురుగుండా పెడితే ఏంటి ముద్దా పెట్టమన్నాను. ఇప్పుడు స్వీటే పెట్టలేకపోతే రేపు శోభనం రోజు. మమ్మీ, శోభనం రోజు మల్లెపూలు ఎలా పెడతావు అంటారు. నీలంటాడే ఏదో చేయరా బాబు అంటే మంగళవారం అన్నాడంట. ఏంటి మీరు స్వీట్ తినిపించమంటున్నానమ్మా, నువ్వు తినిపించరా. ఎక్కడికి నానా? చెప్తారా, ఆగు, తొందర ఎందుకు. హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గోల్ఫెచ్. దట్ ఈస్ యువర్ ఫ్లాట్. థ్యాంక్ యూ. ఇదే ఇలా రామా. ఇది బాల్కనీ. ఎలా ఉంది? ఇది కిచెన్, ఇది బెడ్రూమ్. నచ్చిందా? బాగుందండి. ఏంటిది ఆనంద్? మూడో బెడ్రూమ్ అటువైపు వస్తుంది అమ్మా. 2 కార్ పార్కులు కూడా వస్తాయి. మా ఏంటమ్మా ఇదంతా? రేయ్, నువ్వు ఉండరా అమ్మా. అక్షర, ఇది నీ ఇల్లమ్మా. నీ బర్త్డే గిఫ్ట్ అనుకో, పెళ్లి గిఫ్ట్ అనుకో, నీ ఇష్టం. తీసుకోమా. చూడక్షరా, పెళ్ళాయాక ఎంత కాదన్నా ప్రతి అమ్మాయి పరాయింట్లో ఉన్నాననుకుంటుంది. కానీ ఇది నీ ఇల్లు, నీకెలా కావాలో అలా ఉండొచ్చు. ఆనందికి నీకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం స్పేస్ ఇద్దామని
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? అత్తలేని కోడలు ఉత్తమురాలు అంటుంటారు కదమ్మా, అందుకే ఇలాంటి ఏర్పాటు చేస్తుంటారు. మమ్మీ తీసుకో. తీసుకోమ్మా. అక్షర, నీ చేతులు ఈ నీళ్ళలో పెట్టమ్మా. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఇంటికి కూడా తెలియాలి కదా. ఏం ఆలోచిస్తున్నావు అక్షర? గా విజయ్ కాల్ చేసిండు. ఒక్కసారి కాదు 100 సార్లు చేసిండు. అయినా ఇక్కడ ఏం కథ నడుస్తుందో నేర్చుకుని మొత్తం చెప్పింది. ఎంగేజ్మెంట్ అయిన పేరుతో గడికేందే ముచ్చట్లు. చూడు, నువ్వు జర వాడిని దూరం పెట్టు. ఆడు మళ్ళీ నేను గోకాలని చూస్తుండు. ఏయ్, నీకు గింత చెప్తున్నా గట్ల పోతున్నాయని నీ కన్ఫ్యూజన్ తో ఫ్యూజులు పోతున్నాయిడా. ఆనంద్ నిన్ను ఒక్కసారి పరేషాన్ చేసినని గింత పెద్ద డెసిషన్ తీసుకున్నావు. నెల రోజుల సంది నువ్వు ఎంత దిమాగ్ ఖరాబ్ చేసినా ఒక్క మాట అనకుండా నీ చుట్టూ నవ్వుతూ తిరుగుతున్నాడే ఆనంద్. నిన్ను గంతగా ప్రేమించిండే ఆడు జెండు బామ్ లెక్క. గానికే తలనొప్పి తెప్పించేసినవే నువ్వు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోలే. నేను ఎవరినైతే చేసుకున్నానో గాడే నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యిండు. నేను చెప్పేది సమజవుతుందా? నువ్వు విజయ్ గారికి కాల్ చేయపర్లేదు, కానీ నేను చెప్పిన దాని గురించి జర సూచాయించు. తర్వాత నీ ఇష్టం. కాల్ చేసావా? యా, ఏమైపోయావు రోజంతా? అంటే విజయ్ ఎనీవే, నేను లండన్ వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. ఒక్కటి అడగను అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? ఒక్కసారి ఎస్ చెప్పు. ఐ కమ్ బ్యాక్ టు యూ. విజయ్, నా గురించి నీ డెసిషన్స్ మార్చుకోమని అడగట్లేదు. నేను ఎలాగ వెళ్తున్నా కాబట్టి నువ్వు పీస్ఫుల్ గా డిసైడ్ చేసుకో. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఐల్ స్టిల్ కీప్ లవింగ్ యూ. వన్ థింగ్ అక్షర, పెళ్లి గురించి నీ డెసిషన్ మారితే ఐఎమ్ జస్ట్ కాల్ అవే. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రా. ఇన్ కేస్ యూ కాన్ మేక్ ఇట్, నీ మీద ఉన్న ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. టిల్ ఐ డై. బీ హ్యాపీ. బాయ్. ఆ పుష్ప, సంగీత్ కి శారీస్ బ్లౌజెస్ రెడీ అయ్యాయా? ఈరోజు ఇంకొన్ని శారీస్ పంపిస్తాను, కాస్త తొందరగా రెడీ అయ్యేటట్టు చూడే ప్లీజ్. లేదు, అక్షర ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు, చేసుకున్నాక పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? అక్షర, ఏం డిసైడ్ చేసుకున్నావు? అదే ఆలోచిస్తున్నా. ఏం డిసైడ్ చేయలేకపోతున్నా. త్వరగా ఆలోచించరా, మళ్ళీ వాటికి లేసులు, ఎంబ్రాయిడరీలు అంటూ చాలా వర్క్స్ ఉన్నాయి. పిన్ని, నేను సారీ గురించి కాదు, నా లైఫ్ గురించి మాట్లాడుతున్నా. ఎక్కువగా చెక్కితే పెన్సిల్ కూడా అరిగిపోతుంది అక్షర. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు కూడా నాలా సింగిల్ గా మిగిలిపోతావు. అందులో తప్పే ఉంది? అమ్మాయి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా? నువ్వు బాధపడింది నేను ఏ రోజు చూడలేదు. నేను నీలా ఉండిపోతా. మరి మీ అమ్మ కూడా పెళ్లి చేసుకుందిగా, తను బాధపడ్డా ఎప్పుడైనా చూసావా? అయినా నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలుసు? నవ్వుతూ ఉన్నంత మాత్రాన బాధగా లేమని కాదక్షర. భర్త ఉంటే అదొక ధైర్యం, పిల్లలంటే ఆనందం. ఐ థింక్ దట్ ఈస్ లైఫ్. ఐ మిస్డ్ ఇట్. ప్లీజ్, యూ డోంట్ మిస్ ఇట్. ఆనంద్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నారు. ఆన్సర్ చేయి. కానీ ఎందుకు టెన్షన్? ఆన్సర్ చేయి. హలో. హలో అక్షర, బిజీగా ఉన్నావమ్మా? డిస్టర్బ్ చేశానా? అయ్యో లేదాంటీ, చెప్పండి. ఏం లేదమ్మా, పెళ్లి దగ్గర పడుతుంది కదా, ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు. రేపు హైదరాబాద్ వస్తున్నాం, అక్కడే మంగళసూత్రం కొందామని. నువ్వు ఉంటే బాగుంటుంది. హలో హలో హలో, కట్ అయిందా? హలో, లేదాంటీ, వినిపిస్తుంది, చెప్పండి. అదేమ్మా,
రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అక్షర? ఓకేనమ్మా? ఓకే. ఓకే అక్షర, ఉంటాను.